మొన్న వచ్చే ఒక ఉద్యమం జరిగింది. ఓఆర్ఎస్ తాగకండి. అది ఒక రకమైన తియ్యటి విషం. శరీరంపై దాడి చేస్తుంది అని డాక్టర్ శివరంజని అనే ఆవిడ 8 ఏళ్ల పోరాటం చేసి గెలిచారు. కానీ ఓఆర్ఎస్ అమ్మకాలు ఆగలేదు. వాటిని జనం కొనడం ఆపలేదు. కూల్ డ్రింక్స్ ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం అన్నారు. గుట్కా నమిలితే క్యాన్సర్ వస్తుందని భయపెట్టారు. అయినా ఏదీ ఆగలేదు. ఎందుకంటే వేల కోట్ల కార్పొరేట్ సెక్టార్ ని శాసించే శక్తులు వాళ్ళు. ఇప్పుడు అటువంటి ఒక కల్తీ ఘాటు కాకపోతే చాలా చిన్నది. ఆ పరిశ్రమ వెనుక భారీ విదేశీ కుట్ర ఉందన్న అనుమానాలతో పెద్ద యుద్ధమే జరుగుతోంది. క్వాలిటీ కల్తీ కాంట్రవర్సీ 3 కాళ్ల కుందేలు కదా. ఇప్పటికే ఒకటి మనల్ని బాగా రౌండప్ చేసింది. తిరుమలేశుడి మహాప్రసాదం మహా వివాదంగా మారి ఏ రోజుకా రోజు ముదురుతోంది. కల్తీ సంగతి దేవడేరు. అక్కడి రాజకీయ కల్విషం మాత్రం బోలెడంతా. తిరుపతి లడ్డు వివాదంలో పోల్చదగింది కాదు కానీ దాదాపు అంతలోతుగా జనంలోకి వెళ్లి 2 రాష్ట్రాల్ని కమ్మేసిన కాంట్రవర్సీ మరొకటి. మతాలు మనోభావాలే కాదు, ఇక్కడే పేదరికం ఆనవాళ్లు కూడా కలిసి ఒక జాతీయ సమస్యంత సైజులోకి మారింది.